నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను గుంటూరు వచ్చానండి. ఇక్కడ ఆటో నగర్ దగ్గర ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ అయితే ఉంది. ఆ కంపెనీ ఓనర్ అయిన షఫీక్ గారు మనతో పాటు ఉన్నారు. వీళ్ళు ఈ బ్లూ అనే కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్ముతున్నారు. సో వీటి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, కస్టమర్లకి ఎటువంటి భరోసా ఇస్తారనేది ఈయన మాటలో తెలుసుకుందాం. షఫీక్ గారు నమస్కారం. నమస్తే అండి సార్, మీరు గుంటూరు చూసుకున్నట్లయితే ఎటు చూసిన ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్స్ అనేవి ఉన్నాయి. ఎస్ సార్. దానికి తోడు కూడా కొత్తగా మీరు ఈ బ్లూ షోరూమ్ ఒకటి స్టార్ట్ చేశారు. అవును. అంటే ఈ బ్లూ షోరూంలో స్కూటర్ ఎందుకు కస్టమర్ కొనాలంటే ఏం చెప్తారు? అంటే మార్కెట్లో ఇప్పటి వరకు వచ్చిన మొత్తం ఏంటంటే ఒక డిజైన్ మెయిన్ ప్రాబ్లం. ఈ డిజైన్ అనేది మన ఇండియన్ అంటే హైట్ తగ్గట్టుగా డిజైన్ అనేది కాదు. ఇప్పుడు మనకి గోదావరిలో వచ్చేసరికి పెట్రోల్ వెహికల్స్ ఏవైతే డిజైన్లో ఇచ్చారో సేమ్ డిజైన్లో మనకి గోదావరి వెహికల్ డిజైన్ వచ్చింది. సో ఇందులో ఏంటంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది వెహికల్ డిజైన్, క్వాలిటీ, మనకి సస్పెన్షను, ఈ మూడుని బేస్ చేసుకొని గోదావరి 100% రిఫర్ చేయొచ్చు. ఆ ఉద్దేశంతోనే మేము కూడా ఏంటంటే ముందుకు వచ్చాము. సో దానివల్ల వేరే బ్రాండ్స్కి మీకు తేడా ఉందంటారు? అవును, డెఫినెట్గా సార్. బయట ఒక టాక్ ఏంటంటే ఈ బ్లూ ఫియో కూడా వేరే దేశం నుంచి ఇంపోర్ట్ తీసుకొచ్చిన స్కూటర్, చైనా స్కూటర్ అని అంటున్నారు. ఇది నిజం కదా? లేదు సార్, ఇందులో వచ్చేసరికి పూర్తిగా 100% ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్. దట్టు కంపెనీకి ఈ బాడీ మెటీరియల్ ఏదైతే యూజ్ చేస్తారో దాని మీద పేటెంట్ రైట్స్తో పాటు ఉన్నారు. వీళ్ళ ఓన్ పేటెంట్ రైట్స్ అనమాట. ఓన్గా డిజైనింగ్ వీళ్ళదే, R&D వీళ్ళదే, మెటీరియల్ కూడా వీళ్ళదే. సో ఇది కంప్లీట్గా 100% ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికలే. ఏ ఒక్క వెహికల్ కూడా, ఏ ఒక్క పార్ట్ కూడా మనకి చైనా నుంచి ఇంపోర్ట్ చేసింది అయితే కాదు. దట్టు ఫేమ్ 2 సబ్సిడీతో పాటు వచ్చిన వెహికల్ అది, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్తో. ఇంకా రాలేదు సార్. యాక్చువల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఫేమ్ 2 అయితే ప్రస్తుతానికి రాలేదు ఈ స్కూటర్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూస్తే మనకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి వీళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పడం 140+ సర్టిఫైడ్ రేంజ్ అన్నారు. సార్, కస్టమర్లకి చాలా వరకు రియల్ రేంజ్ మీద ఓపెన్గా చెప్పట్లేదు ఏ కంపెనీ. సార్, ఇది మనకి రియల్గా ఎంత రేంజ్ వస్తుంది, ఏ స్పీడ్తో వెళ్తే వస్తుంది? సార్, రియల్ రేంజ్ అనేది ARAI సర్టిఫికేషన్ ప్రకారంగా వాళ్ళు మెన్షన్ చేస్తారు. బట్ అక్కడ ఉన్న రోడ్ కండిషన్, వాళ్ళు స్పీడ్ ఎకానమీ మోడ్లో వాళ్ళు ఇచ్చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక సింగిల్ పర్సను టెక్నికల్గా చెప్పాలి అంటే దట్టు పర్సన్ వెయిట్ కూడా అక్కడ మ్యాండేటరీ. 70 to 80 kgs పర్సన్ వెయిట్ ఉండాలి. సో సింగిల్ పర్సను ఎకానమీ డ్రైవ్లో డ్రైవ్ చేస్తే డెఫినెట్గా 140 అనేది పక్కాగా వస్తుంది. అది ఎవరికైనా సరే, మీరు డ్రైవ్ చేసినా నేను డ్రైవ్ చేసినా సరే వచ్చేస్తుంది. కానీ మన రోడ్ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ స్పీడ్స్ మనం వెళ్తూ ఉంటాము. ఎకానమీ మోడ్లో సమ్టైమ్స్ ఏంటంటే లో స్పీడ్లో డ్రైవ్ చేస్తుంటాం, సమ్టైమ్స్ అబోవ్ 30 స్పీడ్ వెళ్తూ ఉంటాం. సో అందువల్ల ఏమవుతుందంటే మనకి ఆ వేరీ అనేది కనిపిస్తూ ఉంటుంది. 100 మనకి ప్రాక్టికల్గా వచ్చేసరికి 120 వరకు మనం చెప్పుకోవచ్చు మైలేజ్ అనేది. ఆ 20 kilometers వేరియేషన్ అనేది మనం లోడ్ అండ్ స్పీడ్ అండ్ రోడ్ కండిషన్. దీన్ని మీరు ఫ్లియో 120 వస్తుందండి. 120 వరకు ఎకానమీ ఎక్కువ మోడ్లో డెఫినెట్గా వస్తుంది సార్. ఎంత సార్ ఎక్కువ స్పీడ్? ఎంత స్పీడ్? ఎక్కువ 25 సార్. ఎవరు ఇచ్చినా సరే మార్కెట్లో ఈకో మోడ్ అంటే 25 స్పీడ్ మాత్రమే. వీళ్ళు డిఫరెంట్ మనకి వెళ్తుంది వెహికల్. ఈకో మోడ్లో మనకి 30-35 స్పీడ్ వెళ్తుంది, 40 స్పీడ్ వెళ్తుంది. బట్ ఈకో మోడ్ మీన్స్ మనకి ARAI సర్టిఫికేషన్ ప్రకారంగా 25 స్పీడ్. అది లో స్పీడ్ వెహికల్స్ కూడా 25 స్పీడ్ మాత్రం మెన్షన్ చేసి ఉంటుంది క్లియర్గా. అందువల్ల మనకి ఆ మోడ్లోనే మనకి కంపెనీ సర్టిఫైడ్ మైలేజ్ అనేది ఆ మోడ్లోనే వస్తుంది. ఇక నెక్స్ట్ మీ ఈ బ్లూ కంపెనీ నుంచి ఇంకొక ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్ కూడా ఇస్తున్నారు. ఎస్ సార్. అందుబాటు ధర 22,000 అని చెప్పి. దాని ఫీచర్స్ ఏంటి సార్? ఇందులో వచ్చేసరికి LFP బ్యాటరీతో పాటు ఇస్తున్నారు సార్. ఇది LFP బ్యాటరీ ఇవ్వడం అనేది ఇప్పటి వరకు సైకిల్స్లో నేను ఎక్కడ చూడలేదు. LFP దట్టు 3 years ఫుల్ టైం వారంటీ. సో ఇది కస్టమర్కి బాగా బెనిఫిట్ అవుతుంది. అటు ఇది వచ్చేసరికి 2 hours లోపల ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మనకి 20 to 25 kilometers మైలేజ్ వస్తుంది. సో ఇది కస్టమర్కి ఎనఫ్. మనకి బడ్జెట్ ప్రైస్లో 22,000లో మనకి LFP బ్యాటరీ విత్ 3 years వారంటీతో పాటు మార్కెట్లో ఏ వెహికల్లోనూ మనకు అందుబాటులో లేదు. సో ఇది కస్టమర్కి అది టెంప్టింగ్గా ఉంటుంది ప్రైస్ అనేది. వెహికల్ కూడా అపియరెన్స్ కానీ ఏదైనా సరే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. షఫీక్ గారు, మీరు మార్కెట్ చూసుకున్నట్లయితే గుంటూరు లేకపోతే విజయవాడ ఈ సైడ్లో ఎక్కువ మంది కస్టమర్లు 60,000, 70,000 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ బ్లూతో తీసుకొచ్చి ₹1,00,000 షోరూమ్ ప్రైస్, 1,25,000 వరకు ఆన్ రోడ్ వెళ్తుంది. మరి కస్టమర్ ఈ ప్రైస్లో స్కూటర్ కొంటారని అనుకుంటున్నారా? డెఫినెట్గా సార్. ఇందులో మనకి మేజర్గా 60,000 to 70,000 అనేది బడ్జెట్ ప్రజెంట్ మార్కెట్లో ఎవరైనా అందుబాటులో ఉన్న ప్రైస్. అది
సో ఆ బడ్జెట్లో వచ్చేసరికి మనకి నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ విత్ లిథియం అయాన్ బ్యాటరీతో పాటు మనకు అందుబాటులో వచ్చేస్తాయి జెల్ బ్యాటరీస్. సో ఇందులో ఏమవుతుందంటే కస్టమర్కి కొంత బ్యాకప్ అనేది తక్కువ వస్తుంది, మైలేజీ తక్కువ ఉంటుంది. కాకపోతే ఎకానమీ మనకి ఫిగర్ చెప్పుకోవడానికి 60 to 70 అనేది ఓకే, కస్టమర్కి బడ్జెట్ ప్రైస్ కాబట్టి అందులో ఉంటున్నారు. ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసరికి కస్టమర్కి ఆ వెహికల్ కంటే ఈ వెహికల్లో ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మనకి మేజర్గా వచ్చేసరికి వెహికల్ క్వాలిటీ తీసుకుంటే ఇది 100% ఫైబర్ బాడీతో మ్యానుఫ్యాక్చర్ అయింది, పేటెంట్ రైట్స్తో పాటు ఉన్నది కంపెనీకి. సో ఇది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, నాన్ బ్రేకబుల్ అన్నమాట. సో అదొకటి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్ఎఫ్పి బ్యాటరీ, లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ అనేది ఈ జెల్ బ్యాటరీస్లో వాటితో పాటు కంపేర్ చేయలేము. ఇది ఎల్ఎఫ్పి బ్యాటరీ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది. జెల్ బ్యాటరీ జనరల్గా 1 year దాని లైఫ్ ఎవరు ఇచ్చినా సరే వారంటీ పీరియడ్, దాని లైఫ్ 1.5 year నుంచి 2 years వరకు మ్యాక్సిమం దాని లైఫ్ వస్తుంది, తర్వాత మనం రీప్లేస్ చేసుకోవాలి. బట్ ఇందులో వచ్చేసరికి 1800 నుంచి 2000 సైకిల్స్ వరకు వస్తుంది బ్యాటరీ లైఫ్. సో ఇది రెగ్యులర్గా మనం ఛార్జ్ చేసినా కానివ్వండి మినిమం 5 years అనేది బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది రెగ్యులర్గా ఛార్జ్ చేస్తే. సమ్టైమ్స్ కొంతమంది 2 daysకో 4 daysకో ఛార్జ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, తక్కువ యూసేజ్ వాళ్ళు. అటువంటి వాళ్ళు 7 years 8 years అలా కూడా బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. సో అందువలన ఏంటంటే డెఫినెట్గా దానికి దీనికి వేరియేషన్ అనేది ఒక 30,000 రూపీస్ వేరియేషన్ మాత్రమే. దట్ మనకి కంఫర్ట్నెస్ కూడా వెహికల్లో చూసుకుంటారు ఎవరైనా సరే. బ్యాటరీ వెహికల్ డిజైన్ వచ్చేసరికి మన ఇండియన్స్ వాడే డిజైన్లోనే ఉంది వెహికల్. సో 12 inches టైర్స్ విత్ డిస్క్ బ్రేక్స్తో కంఫర్ట్గా ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇట్స్ వర్త్, డెఫినెట్గా మూవ్ అవుతుంది మాకు. సరే, మీరు ప్రైస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి కస్టమర్కి ఈ మధ్యకాలంలో ఫేస్ చేసే ఇష్యూ సర్వీస్ సంబంధించి కొన్ని ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు, 3 సర్వీసెస్. ఈవెన్ అందులో కూడా డబ్బులు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మార్కెట్లో. దాని మీద మీరు మీ అభిప్రాయం ఏంటి? ఈ బ్లూ నుంచి దానికి ఏమైనా పరిష్కారం ఉందా? సార్ ఇందులో మేజర్గా వచ్చేసి మీరు అన్నారు చూసారు, సర్వీస్ ఛార్జెస్ అనేది ఇప్పటి వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ సర్వీస్ ఛార్జెస్ అనేది 350 అయినా 450 అయినా సరే ఇట్స్ రీజనబుల్గానే చెప్పుకోవచ్చు సార్. ఎందువల్ల అంటే వాళ్ళకి పెట్రోల్ వెహికల్ లాగా పీరియాడికల్గా రీప్లేస్ చేసేదంటూ ఏముండదు. వాళ్ళు సర్వే వాళ్ళు కాబట్టి ఒక కంపెనీ అనేది ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది మినిమం ఛార్జ్ అనేది సెట్ చేస్తుంది, దాని బేస్లోనే వెళ్తారు. పోతే ఇందులో మనం ఈ బ్లూ ఫియోలోకి వచ్చేసరికి కంపెనీ అనేది 10 సర్వీసెస్ ఫ్రీ సర్వీసెస్ ఇచ్చారు, 10 ఫ్రీ సర్వీసెస్ కస్టమర్కి. సో ఇందులో అసలు అవార్డే లేదు. సో ఈ 10 ఫ్రీ సర్వీస్లో ఈవెన్ సర్వీస్ ఛార్జ్ కూడా ఉండదు, సర్వీస్ ఛార్జెస్ కూడా ఉండవు, ఫ్రీ సర్వీస్ కంప్లీట్గా 100% ఫ్రీ 10 సర్వీసెస్. ఇంకోటి బ్యాటరీ వారంటీ క్లెయిమ్స్ విషయానికి వస్తే, ఇన్ కేస్ ఈ బ్లూ సంబంధించి ఏమైనా బ్యాటరీ వారంటీ ఇష్యూస్ వస్తే ఎన్ని రోజుల్లో వాళ్ళు రీప్లేస్ చేస్తామని మీకు అష్యూరెన్స్ ఇచ్చారు? సార్ ఇందులో వచ్చేసరికి కస్టమర్స్కి మనం ఇబ్బంది లేకుండా చూసుకోవటమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్లీగా కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా సేమ్ డే ఆల్టర్నేట్ బ్యాటరీ ఇచ్చేసి ముందు కస్టమర్ అనేది డెలివరీ ఇచ్చేసేస్తాం. సో కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కస్టమర్కి సర్వీస్ కావాలి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో, ఇమీడియట్లీగా మనం చేంజెస్ ఇచ్చామనుకోండి కస్టమర్ హ్యాపీగా ఉంటారు. సో అదే మేము చేస్తాం. ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే ఉన్నాయి. అవును. ఇప్పుడు మీరు కొత్తగా గోదావరి ఈ బ్లూ అనే మోడల్ వచ్చింది. దీన్ని చూసిన తర్వాత అంటే మీరు బలంగా ఈ బండి క్లిక్ అవుతుంది లేకపోతే హిట్ అవుతుంది అనుకుని మీరు అనుకున్న కారణాలు ఏమైనా ఉన్నాయి? గోదావరి వెహికల్ ఫస్ట్ మేము చూసినప్పుడు కూడా అంటే డీలర్షిప్ తీసుకోకముందు మేము ఆలోచించింది కూడా ఇదే విధంగా అనుకున్నాము. అంటే అసలు ఇది మార్కెట్లో వెళ్ళగలుగుతుందా, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కంపెనీ సపోర్ట్ చేస్తుందా అనే దాని మీద మేము కూడా క్వశ్చన్ మార్క్స్ వేస్తున్నాం. తర్వాత కంపెనీ గురించి మేము పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. మామూలుగా ఈ కంపెనీ అనేది హీరా గ్రూప్కి చెందింది. సో సబ్సిడీ కంపెనీ కాబట్టి ఇది హీరా గ్రూప్ వాళ్ళు గోదావరి నేమ్ మీద లాంచ్ చేశారు ఈవీ మోడల్స్ని. సో ఈ గ్రూప్ అనేది ఆల్మోస్ట్ మన ఇండియా మార్కెట్లో 30 years నుంచి ఉంది. సో డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి అందులో. సో దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు. బట్ మేజర్గా మనం ఇందులో చూస్తుంది ఏంటంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్, సెకండ్ వన్ వెహికల్ బాడీ డిజైన్ వీళ్ళు ఓన్గా డిజైన్ చేసింది, ఓన్ R&Dతో చేసింది. మెటీరియల్ క్వాలిటీ అనేది 100% ఫైబర్తో వీళ్ళు పేటెంట్ రైట్స్తో పాటు ఆల్రెడీ వీళ్ళు 100% వీళ్ళే తయారు చేస్తున్నారు కాబట్టి మేము దీన్ని ప్రిఫర్ చేయడానికి ముందు ఈ రీజన్స్ తీసుకున్నాము. చివరిగా మీకు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఈ బ్లూ షోరూంలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు కొనాలి కస్టమర్ అంటే మీరు ఇచ్చే కారణాలు ఏంటి? ఒకటి సార్, వెహికల్ సర్వీస్ మెయిన్ అండ్
డిజైన్ అండ్ ఫీచర్స్ అంటారు, అది కస్టమర్ ఆప్షన్స్. మెయిన్ వచ్చేసరికి సర్వీస్. ఎవరైనా సరే సర్వీస్ బాగుంది అనుకుంటే వెహికల్ కొద్దిగా అన్ఈజీ అంటే వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉన్నా కానీ సర్వీస్ గురించి తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అటువంటి సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం మార్కెట్లో. ఆల్రెడీ 3.5 years నుంచి మార్కెట్లో ఉన్నాం, ఈవీ మార్కెట్లో. సో ప్రతి కస్టమర్ కూడా మేము 100% సర్వీస్ అనేది ఇస్తున్నాము. వారంటీల విషయం కానివ్వండి, రెగ్యులర్ సర్వీసెస్ కానివ్వండి, కస్టమర్కి మేము 100% సాటిస్ఫాక్షన్తోనే మనం పంపిస్తున్నాం. కాబట్టి 100% మా కస్టమర్స్ అనేది డెఫినెట్గా వస్తారు, ప్రిఫర్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు ఇమీడియట్గా వెహికల్ స్టాక్ ఉందా ఇప్పుడు? రెడీగా ఉన్నాయండి. వెహికల్ అన్ని కలర్స్ కూడా రెడీగానే ఉన్నాయి, రెడీ టు డెలివరీ. ఇది మన గుంటూరులోని ఈ బ్లూ షోరూమ్ ఓనర్ అయిన షఫీక్ గారితో పూర్తి ఇంటర్వ్యూ అండి. వీళ్ళు వచ్చి ప్రధానంగా సర్వీస్ మీద ఫోకస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇతర మోడల్స్కి వీళ్ళకి ఏంటంటే ఈ బడ్జెట్ ప్రైజింగ్లో ఫీచర్స్ కానీ లేకపోతే 12 inch టైర్స్ వంటి సెగ్మెంట్ వీళ్ళదని చెప్తున్నారు. ఈవెన్ బడ్జెట్లో వీళ్ళు 22,000 రూపాయలకి ఎలక్ట్రిక్ సైకిల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అంతా చేస్తాం. వీళ్ళు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.